శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ అధికారులు లంచావతారం ఎత్తారు. డబ్బు ఇచ్చి టవర్ వేసుకో లేకుంటే కూల్చివేస్తాం అని అంటున్నారు మడకశిర మున్సిపల్ అధికారులు. నీకు ఎలాంటి పర్మిషన్స్ లేవు, నీ టవర్ ని కూల్చివేస్తామని రైతు వెంకట్రామరెడ్డిని అధికారులు బెదిరిస్తున్నారు. జేసీబీ ఎందుకు తీసుకొచ్చినావు? మమ్మల్ని ఇబ్బంది పెట్టేదనా మీరు? మీరే కనుక మా టవర్ దగ్గరకు వస్తే వస్తాం కానీ ఏం సార్ మాత్రం న్యాయం లేదా? మీ దగ్గర ఏం సార్ మీరు మా పైన ఇబ్బంది చేస్తారా? మీరు ఎమ్మెల్యేకి చెప్తే చేస్తారా? మీరు సార్ మేము డబ్బులు కావాలని ఇస్తాం సార్, దయచేసి డబ్బులు విషయం అడగదంటారు. 2 లక్షలు డబ్బులు అడిగారంటే మేము ఇస్తాం సార్, డబ్బులు డబ్బులు ఇస్తాం సార్ మేము. మీరు అడిగిన 2 లక్షలు ఇస్తా, నన్ను ఇబ్బంది పెట్టకండి సార్ అంటూ మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ రావును రైతు వెంకట్రామరెడ్డి వేడుకున్నారు. ఈ తతంగం అంతా ఎమ్మెల్యే తిప్పేస్వామి వెనుక ఉండి నడిపిస్తున్నట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చిన మీడియాని చూసి మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ రావు తప్పించుకుని పారిపోయారు. మడకశిర మండలం నుండి మేము మా పొలంలో పంటలు పండక సరిగ్గా మాకు నీళ్ళ సౌకర్యం లేక ఎండాకాలం వచ్చింది, నీళ్ళు అన్నీ ఇంగిపోయాయండి. అందుకని టవర్ కోసము వాళ్ళు అడిగినారు కాబట్టి మేము టవర్కి ఇచ్చినాము. అంత పర్మిషన్ లెటర్స్ అంతా తీసుకొని టవర్ మొదలు పెట్టేసి కంప్లీట్ చేసే ఎండింగ్ మూమెంట్లో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నారు. మాకు 2 లక్షలు డిమాండ్ చేస్తున్నారండి. మేము పేద రైతులు 2 లక్షలు వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చాము. టౌన్ ప్లానర్ కానీ నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ అందరూ వచ్చి 3 రోజులకు ఒకసారి మాకు ఇబ్బంది పెడుతున్నారు టవర్ నిలిపేయమని. మేము ఎవరి దగ్గర అడిగినా కూడా మేము కూడా వైఎస్ఆర్ నాయకులమే అయినా కూడా మాకు ఎమ్మెల్యే ద్వారా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని ఏదన్నా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. వెంకటరంగారెడ్డి అని రైతు. నా పొలంలో రేషన్ ఉంది. నాకు వ్యవసాయం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కూలీలతో ఇబ్బందిగా ఉంది. పిల్లలు ఇద్దరు పిల్లలు చదువుతున్నారు, పెద్ద చదువులు చదువుతున్నారు. కొద్ది కష్టంగా ఉంది అని చెప్పి ఏదో టవర్ వాళ్ళు అడిగితే సరేలే టవర్కి కదా అని చెప్పి నేను ఏదో ఇచ్చినాను, టవర్కి ఇచ్చినాను. ఆ టవర్ ఆల్రెడీ ఫిక్స్ చేసినారు వాళ్ళంతాను. వేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా వేస్తున్నావు టవరు అని చెప్పేసి నాకు ఇబ్బంది పెడుతున్నారు. 2 లక్షలు డబ్బులు ఇస్తే టవర్ ఉంచుతాము, లేకుంటే లేదు అనే విధంగా నాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. 2 లక్షలు డబ్బులు డిమాండ్ చేస్తూ నాకు 2-3 రోజులకు ఒకసారి వచ్చి నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. పీకేస్తాం టవర్ అని చెప్పి ఈరోజు కమిషనరు, ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీసరు వీళ్ళందరూ కలుసుకుని మున్సిపాలిటీ సిబ్బంది అందరూ వచ్చి జేసీబీ తీసుకొచ్చి టవర్ పేల్ చేస్తాము అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి పై అధికారులు దీన్ని చర్య తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. పిల్లల చదువులు కూడా చాలా ఇబ్బందిగా ఉంది మా పరిస్థితి. ఒక వైఎస్ఆర్సీపీ లీడర్గా నేనేమీ చేయలేకపోతున్నాను. దయచేసి మమ్మల్ని మీరు ఆదుకోవాలని కోరుతున్నాము.